అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్ అందరికీ వర్షం పడినప్పుడు మిర్చి బజ్జీ తింటే కామన్ పాయింట్, అదే వింటర్లో మిర్చి బజ్జీ తింటే స్పెషల్ పాయింట్ అనమాట. చూసేయండి. ఈరోజు వచ్చేసి ఆనియన్ స్టఫ్ మిర్చి చేశాను. ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మా అమ్మ చేసి ఇచ్చాలని నేను వచ్చేసి స్టఫ్ చేసేస్తున్నాను అనమాట. నిమ్మకాయ, తర్వాత సాల్టు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవి సన్నగా తరుక్కొని ఇట్లా పెట్టేసుకొని తింటే మిర్చి బజ్జీ అల్టిమేట్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుందన్నమాట. నాకు వచ్చేసి ఇంకా తినడం స్టార్ట్ చేస్తే ఒక 10 తిన్నట్లు అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉందన్నమాట. హోమ్ మేడ్, అది కూడా స్పైసీ అస్సలకి లేదండి. ఇది మిర్చి బజ్జీ కాబట్టి ఇంట్లో చేసుకుంటే అందరం తినచ్చు, క్వాంటిటీ కూడా ఎక్కువ తినచ్చు కదా ప్రతి ఒక్కరు. ఇక్కడ వచ్చేసి సూపర్ ఎమ్మి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసి తినేస్తున్నాము. లంచ్ టైంకి పెట్టేశానండి, వేసేసారనమాట.